ఏదైనా ఒక సమస్య మీద ఎప్పుడు ఏకాభిప్రాయం అనేది ఒక్క రోజుతోనో ఒక గంటలోనో కొద్ది కాలంలోనో రాదు. అటువంటి ఏకాభిప్రాయం రావాలంటే నిశ్శబ్దమైన ఏకాభిప్రాయమే రావాలి. ప్రజాస్వామ్యంలో విభిన్న ఆలోచనలు ఉండటం అది సహజం. దాన్ని సహజంగా మనం స్వీకరించాలి. విమర్శ కూడా సద్విమర్శని మనం ఆహ్వానించాలి. ఈరోజు ఈ వేదిక ద్వారా చక్కటి అభిప్రాయాలు, చక్కటి సూచనలు, ఆలోచనలు, విమర్శలు, సద్విమర్శలు కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని నేను ఈ సభ కొద్దిపాటి ప్రయత్నం అయినా ఇది విజయవంతం అయిందని చెప్పి నా సంతృప్తి వ్యక్తం చేస్తూ, దానికి కారణం మీరందరూ విజ్ఞతతో వ్యవహరించినందుకు ప్రత్యేకంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు మేము చెప్పినట్లు మేము రాజకీయాలకు అతీతం. ఈ రాజధాని సమస్య ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా మాది తటస్థ ధోరణిలో ఉన్నాం. ఎందుకంటే సమాజంలో తటస్థుల అవసరం ఉంటుంది. ఈ తటస్థులు ఉంటేనే చర్చా వేదికలు ఏర్పడతాయి. మా సొంత అభిప్రాయాలు, మా సొంత ఆలోచనలు కొంత పక్కన పెట్టి ఇటువంటి విషయాల్లో తటస్థంగా ఉండటమే హేతుబద్ధం, విజ్ఞతతో ఉండటమని చెప్పి సిఎఫ్డి సభ్యులు విశ్వసిస్తున్నాం. అదే ధోరణితోనే ముందు కూడా సహేతుకమైన చర్చ మాత్రం జరగాలి. దాంట్లో మాత్రం రాజీ అనేది ఉండకూడదు. చర్చ జరిగినందుకు నొప్పి కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా అనే విషయాన్ని మనం పక్కన పెట్టాలి. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు సహనంతో వ్యవహరించాలి. దాంట్లో ఉన్న మంచిని మనం స్వీకరించగలగాలి, ప్రతిస్పందించగలగాలి. ఇది విజ్ఞతతో కూడిన విషయం అని చెప్పి నేను ముందుగానే మనవి చేశాను. ఇక్కడున్న విభిన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఏది సబబు ఏది కాదు అని అంటే ఎవరి కోణంలో ఆలోచిస్తే వారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, హేతుబద్ధత కూడా ఉంది. వారి దృక్పథాలుతో వారి అభిప్రాయాల వ్యక్తీకరణ కూడా చేయటానికే ఈ వేదిక అనేది ఏర్పడింది. ఈ సమకూడిన వేదికల్లో ఉన్న ఈ అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వం ముందు వినాలి. ముందు విన్న తర్వాత విజ్ఞతతో ప్రతిస్పందించాలి. ఇదే మనం అంతా కూడా కోరుతున్నాం. అటువంటి విశ్వాసం ప్రభుత్వం మీద మనకుంది. ఆ ప్రభుత్వం ఆ రకంగా ప్రవర్తిస్తుంది. ఇంకొంచెం పారదర్శకత పెంచుకొని ఈ విషయం మీద సంపూర్ణ అవగాహన కనుక కల్పించినట్లయితే దీని మీద ఉన్న కొద్దిపాటి అపోహలు కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తూ, మళ్ళీ ఇటువంటి సభలు ఇతర విషయాల మీద కానీ ఈ విషయం మీద కానీ అవసరమైనప్పుడు తగిన రీతిలో తన పౌర సమాజంగా బాధ్యత నిర్వర్తించడానికి సిఎఫ్డి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు కూడా చేపడుతుందని మనవి చేస్తూ, మరొకసారి అందరూ హాజరైన వారికి, పెద్దలు ఎవరైతే అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారో వారందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.